మెంటార్షిప్. అదేంటండి మెంటార్షిప్ ఎప్పటి నుంచో ఉంది కదా, మీరు కొత్తగా ఈరోజు కొత్తగా వ్యాపారం స్టార్ట్ అయినట్టు చెప్తున్నా అంటే యాక్చువల్లీ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఈ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. కానీ రీసెంట్ డేస్లో లాస్ట్ ఒక 3-4 మంత్స్ 5 మంత్స్ నుంచి ఈ ట్రెండ్ అనేది వేగం అంటే ఇంకా పెరిగింది ఇంకా. సో ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూసుకుంటే ఎన్లాగ్ ఐఏఎస్ మెంటార్ స్టూడియో అని, ఇంకోరేమో మెంటార్ హబ్ అని, ఏకమఐఎస్ ఇంకోటి ఏదో బిల్డింగ్ పేరు పెట్టి సపరేట్గా ఎక్స్క్లూజివ్గా మెంటార్షిప్కి ఇస్తా ఉన్నారు అక్కడ. విష్ణు ఐఏఎస్ చూసుకోండి, తర్వాత శరత్చంద్ర ఐఏఎస్ మార్గదర్శి అని, తర్వాత లా ఎక్సలెన్స్ అని, లా ఎక్సలెన్స్ వాళ్ళు కూడా మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. తర్వాత అమిగోస్ ఐఏఎస్ వాళ్ళు కూడా మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా అందరికంటే ముందు స్టార్ట్ చేసిన ఏకేఎస్ ఐఏఎస్ మెంటర్షిప్ కూడా అది కూడా రన్ అవుతాం ఇక్కడ. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే యూపీఎస్సీ కోచింగ్ అన్నారు, మీరు మెంటర్షిప్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇక్కడ జనరల్గా ఏంటి అంటే ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నాయి. 2 కేటగిరీస్గా మనం డివైడ్ చేయాలి మెంటర్షిప్ని. సో ఫస్ట్ ఏంటి అంటే ఆల్రెడీ యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి మెంటర్షిప్ ఇదొకటి. అసలు యూపీఎస్సీ కోచింగే అంటే రెగ్యులర్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఏదైతే క్లాసులు వినకుండా ఎక్స్క్లూజివ్గా ఓన్లీ మెంటర్షిప్ తీసుకునే అంటే దానికి సంబంధించిన సపోర్ట్ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంది. కొత్తగా ఎవరైతే ఎక్కువ డబ్బులు నేను ఖర్చు పెట్టుకోలేను, తక్కువ ఖర్చుతోటి యూపీఎస్సీ కోచింగ్ నేను తీసుకోవాలి, లేకపోతే ఎక్కువ వెయిటేజ్ నేను సెల్ఫ్గా ప్రిపేర్ అవుతా, నాకు కొంత అసిస్టెన్స్ ఇచ్చి నాకు గైడెన్స్ ఇస్తే చాలు నేను యూపీఎస్సీ క్రాక్ చేస్తా అనే కాన్ఫిడెన్స్ ఉండి డబ్బులు తక్కువ ఉండే వాళ్ళకి ఇది ఒక వరంలాగా హెల్ప్ అవుతుంది.